హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేనైతే ఆల్రెడీ 16:2 ఎల్సీడీ డిస్ప్లేని ఏ విధంగా ఇంటర్ఫేస్ చేయాలనేది వీడియో చేశాను. ఆ వీడియోలో I2C స్కానర్ యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది ఎలాగనేది చెప్పలేదు. సో మీకైతే నేను ఇప్పుడు చెప్తాను. మామూలుగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ విధంగా కూడా మనం I2C స్కానర్ యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ అదేంటంటే కొంచెం కష్టం, మారిపోతుంటుంది. సో ఇప్పుడైతే మనం చేసేది ఏంటంటే మన ల్యాప్టాప్లో ఉండి కోడ్ అప్లోడ్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికోసం అయితే మన I2C స్కానర్ని సపరేట్ చేసేసుకొని దానికైతే జంపర్ వైర్స్ అయితే కనెక్ట్ చేసేసుకోవాలి. కనెక్ట్ చేసేసుకొని మనం ఆర్డినోకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఈ వైర్లు అయితే చూసారు కదా, ఇక్కడైతే నేను మేల్ టు ఫీమేల్ జంపర్ వైర్స్ అయితే తీసుకున్నాను. ఫీమేల్ పోర్ట్స్ అయితే దానికి కనెక్ట్ చేసేసుకొని మేల్ పోర్ట్స్ అయితే ఆర్డినోకి కనెక్ట్ చేసేసుకోవాలి. ఆర్డినోలో ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ సింపుల్, మనకి I2C స్కానర్లో ఉన్న SCL టు ఆర్డినోలో ఉన్న SCL, అలాగే I2C స్కానర్కి ఉన్న SDA టు ఆర్డినో SDA, అలాగే 5 volts టు 5 volts, అలాగే మనకి గ్రౌండ్ టు గ్రౌండ్. అదేమంటే మనకు 5 volts అంటే VCC. సో చూసారు కదా, ఈ విధంగా అయితే కనెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత అయితే మన ఆర్డినో కేబుల్ని అయితే కనెక్ట్ చేసుకుని మనకు ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే కోడ్ చూపిస్తాను చూడండి. ఇదైతే I2C స్కానర్కి సంబంధించిన కోడ్ అనమాట. ఇదైతే మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అలాగే నేను కూడా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే మనం కనెక్ట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. చూపించిన తర్వాత దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని బోర్డ్ని మనం అయితే కంపైల్ చేసుకోవాలి. చూసారు కదా, నేను కంపైల్ చేస్తున్నాను. మనకైతే ఏ ఎర్రర్స్ లేకుండా కంపైల్ అయిపోతుంది ఈజీగానే. నెక్స్ట్ అయితే మనం దీని అయితే అప్లోడ్ చేసుకోవాలి, మన I2C స్కానర్ని కనెక్ట్ చేసిన ఆర్డినోకి. సో ఇప్పుడైతే మనం అప్లోడ్ చేసినామంటే మనం అయితే అక్కడ సీరియల్ మానిటర్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూసారు కదా, మనకి ఇలా సీరియల్ మానిటర్లో ప్రింట్ అవుతుంది అనమాట మన I2C అడ్రస్ అనేది. ఇందులో వచ్చేసరికి 0x27 అనమాట. ఇదైతే మన అడ్రస్ అనమాట, I2C స్కానర్ యొక్క అడ్రస్. దీన్ని అయితే మన LCD డిస్ప్లే కోడ్లో అయితే పేస్ట్ చేసేసుకొని మనం అయితే అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసేసుకుంటే మనకి ఈజీగా అయితే అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి డిస్ప్లేలో అయితే క్యారెక్టర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి.